హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. అంటే లాస్ట్ ట్యూస్డే, ఇవాళ మంగళవారం కదా, ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. 1 వీక్ అయిపోయింది ఈ వ్లాగ్ అయితే షూట్ చేసి. నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పల్లి టొమాటో చట్నీ అనమాట. సో ఐషు అయితే లేచేసింది, ఇంకా బ్రష్ చేసేసుకుంది. ఆకలేస్తుందంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ లోపల కొన్ని ఉతికిన బట్టలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ అయితే ఫోల్డ్ చేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో అయితే సర్దేసింది. మా ఇష్యూకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి బట్టలు మడత పెట్టేసి సర్దేస్తుంది అనమాట. నాకైతే చాలా పని తగ్గినట్టు అనిపిస్తుంది. మా చిన్నోడైతే ఇప్పుడే లేచాడు. టైం వచ్చేసి 11:19 అవుతుందన్నమాట. నైట్ లేట్గా పడుకుంటాడు, మార్నింగ్ ఏమో లేట్గా లేస్తాడు. పడుకుందామన్నా కూడా నన్ను కూడా పడుకోనివ్వడు అనమాట. కబుర్లు చెప్తాడు. 11:30 అయిపోతుంది రోజు కూడాని. ఆ కబుర్లన్నీ వినాలి. ఒకవేళ పడుకున్నా కానీ అస్సలు పడుకునేవాడు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో 11:30కి పడుకుంటాడు, అప్పుడు పడుకోవాలన్నమాట. నాకు నిద్ర వస్తున్నా కానీ చచ్చినట్టు ఆ కబుర్లన్నీ వినాల్సిందే. ఇప్పుడేమో లేచేసి బ్రష్ చేసుకున్నాడు అనమాట. చేపించేశాను. ఇంకా మిల్క్ కూడా ఇచ్చేసాను. ఇంకా నేనైతే రసం పెట్టేసుకున్నాను ఫస్ట్. ఆయిల్ అయితే ఈ స్టీల్ డబ్బాలో వేసుకున్నాను కదా, సో డబ్బాలో ఆయిల్ అంతా అయిపోయింది. ఇంకొకసారి జిడ్డుగా ఉంది కదా, క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి కొంచెం ఆయిల్ని గ్లాస్లోకి తీసుకున్నాను. ఇంకా అది క్లీన్ చేసేసుకుని ఆరిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి నూనె వేసేసుకుంటానమాట. ఇప్పుడైతే రసం పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను. ఇవాళ కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ. సో నేనే చేసేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఊరికి వెళ్తారు. సో ఇంకా లగేజ్ అది ప్యాక్ చేసుకుంటున్నారనమాట. ఇంక అందుకే నేను చేసేస్తున్నాను కర్రీ. లేదంటే చికెన్ మటన్ అయితే ఆయన చేస్తారు. ఇంకా రొయ్యలు మామిడికాయ అయితే నేను చేస్తాను. ఫిష్ అయితే కూడా నేను చేస్తానన్నమాట. ఈ చికెన్ మటన్ అయితే ఎలాగోలాగా మసాలాలు అడ్జస్ట్ చేసేసి ఏదోలాగా కుక్ చేసేయచ్చు. కానీ ఫిష్ కర్రీ అయితే మాత్రం చాలా కష్టము. కొంచెం తేడా వచ్చినా కానీ పులుసు టేస్టే చేంజ్ అయిపోతుంది అనమాట. ఫిష్ ఫ్రై, వేపుడు అలాంటివి కూడా పర్లేదు, కానీ పులుసు అయితే కొంచెం జాగ్రత్తగానే పెట్టాలి. నేనైతే చేపల పులుసు ఎన్నిసార్లు పెట్టిన తర్వాత ఇప్పటికి నేర్చుకున్నాను అనమాట. స్టార్టింగ్లో అయితే మరీ ఘోరం. మీరు నమ్ముతారో నమ్మరో, 1 ఇయర్ పాటు మేము అసలు ఫిష్ తెచ్చుకోవడం మానేసాము, చేపల పులుసు పెట్టుకోవడం రాక. తర్వాత మా హస్బెండ్ వీడియోస్లో చూసి నేర్చుకున్నారు చేపల పులుసు ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇంకా తనే పెట్టేవారు. తర్వాత ఇప్పుడు నేను నేర్చుకున్నాను చేపల పులుసు చేయడము. ఇప్పుడైతే నేను బాగానే చేస్తున్నాను, ఆయనకు కూడా నచ్చుతుంది. ఇంకా మా హస్బెండ్ చేపల పులుసు పెట్టేవారు కదా, సో అప్పుడు మేము వైజాగ్లో ఉండేవాళ్ళము. ఇంకా చేపల పులుసు పెట్టడానికి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది కదా, సో అలాంటి ప్యానం ఒకటి నన్ను కొనమన్నారు. నేనైతే పెద్ద తెలిసిన దానిలాగా షాప్కి వెళ్ళిపోయి 5 kgs బిర్యానీ చేసుకుంటాం కదా, సో అలాంటి పెద్ద గిన్నె ఒకటి తీసుకొచ్చేసాను. వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఎంత కామెడీగా నవ్వారంటే, అలా ఎప్పుడైనా చూపిస్తానమాట. ఆ గిన్నె అయితే ఎప్పుడు యూస్ చేయలేదు, పైన పెట్టేసాము. ఒక 5 kgs వరకు బిర్యానీ చేసుకోవచ్చు అందులో, అంత పెద్దది అది. తర్వాత అమ్మకి చెప్తే అమ్మ అక్కడ ఊళ్ళో తీసుకుందనమాట, వెడల్పుగా ఉండేది. ఒక గిన్నెలు 2 తీసుకొని పంపించింది చేపల పులుసు చేయడానికి. ఇంకెప్పుడు చేపల పులుసు చేసినా అందులోనే చేస్తాను. మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు ఆ గిన్నె కూడాని. సో చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయింది. మా హస్బెండ్ కూడా ఊరు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము ముగ్గురమే ఉన్నాము. సో మా చిన్నోడికి నెయిల్స్ కట్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఎంత పెద్దగా అయిపోయినాయో చూసారు కదా. స్కూల్ ఉంటే రెగ్యులర్గా కట్ చేసేదాన్ని. ఇప్పుడైతే నేను కూడా మర్చిపోయాను నెయిల్స్ కట్ చేసే విషయము. సో ఈ పెద్దవి అయిపోయి గీరేస్తున్నాడు అనమాట మమ్మల్ని. సో అందుకే ఇంకా నెయిల్స్ కట్ చేసేసాను మా చిన్నోడికి. తర్వాత ఇక్కడ నేను నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. ఈ నెయిల్ పాలిష్ కొని చాలా రోజులు అయిపోయింది. సో గట్టిగా అయిపోయింది అది. అందుకే ఏం చేశాను అంటే, నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుని బాగా షేక్ చేశాను. సో కొంచెం పలుచగా అయిందనమాట. ఎప్పుడు నెయిల్ పాలిష్ గట్టిగా అయిపోయినా కూడా ఇలా నెయిల్ రిమూవర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే బాగా వస్తుందన్నమాట. సో ఇదే ఫాలో అవుతాను ఎప్పుడు కూడా నేను. సో నాకైతే లైట్ కలర్సే నచ్చుతాయి, ఎప్పుడు ఇవే తీసుకుంటాను. ఇంకా రెడ్ కలర్ అదేంటి అంటే, ఆంటీ ఒకసారి దసరాకి మాకు తాంబూలానికి అని పిలిచారు కదా, సో అప్పుడు ఇచ్చారనమాట ఆంటీ. తాంబూలంలో పెట్టి బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడాని. ఇంకా నేనైతే నెయిల్ పాలిష్ వేసేసుకున్నాను. ఇంకా చిటికిన వేలది అయితే దలసరగా గట్టిగా ఉన్నప్పుడు వేసుకున్నాను. మిగిలిన ఫింగర్స్కి అయితే నెయిల్ రిమూవర్ యాడ్ చేసిన తర్వాత వేసుకున్నాను. బాగా వచ్చిందనమాట. ఇంకా మా ఇష్యూ అయితే ఇంట్లో ఉన్న కలర్లన్నీ ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క కలర్ చొప్పున వేసేసుకుంటుంది. ఫస్ట్ ఏమో పింక్ వేసుకుంది, ఆ పింక్ మీద మళ్ళీ రెడ్ వేసుకుంది అనమాట. ఎంత పిచ్చో మా ఇష్యూకి అసలు ఇలా వెరైటీగా నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే. మా చిన్నోడు కూడా ప్రయోగాలు చేశాడనమాట కాసేపు. ఇది వచ్చేసి ఈవినింగ్ కర్బూజా జ్యూస్ చేద్దామని తీసుకున్నాను. మార్నింగ్ ఆర్డర్ చేశారనమాట. ఇంకా మిల్క్ ప్యాకెట్స్ కూడా ఆర్డర్ చేశారు. ఇంకా 2 ఉన్నాయి కాబట్టి కాచేసుకుందాము, ఇంకా మేకర్ తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి అన్నీ తెచ్చుకుని కిచెన్లో పెట్టుకుంటున్నాను. కర్బూజా జ్యూస్ అయితే చేసేసాను, కానీ లోపల వీడియో కోసమని ఇలా కట్ చేశానమాట. లోపలంతా కట్ చేసి తీసేటప్పటికి నా పని అయిపోయింది, చాలా కష్టంగా అనిపించింది. ఇంకా షార్ట్ కోసం అయితే ఇలా కర్బూజా దాంట్లోనే వేసుకున్నాను జ్యూసు. తర్వాత ఏం చేశానంటే మళ్ళీ గిన్నెలోకి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే అందులో డైరెక్ట్గా తాగడానికి ఇంట్లో స్ట్రా లేదు. ఇంకా ఇంట్లో ఏదైనా స్ట్రా ఉందంటే చాలు మా చిన్నోడు దాంతో ఆడి పాడు చేసేస్తాడు. సో నేను మొత్తం పట్టుకెళ్ళి మొన్న బయట పడేసాను అనమాట. ఇంక ఇంట్లో లేకపోయేసరికి ఇంకెప్పుడైతే మళ్ళీ గిన్నెలోనే వేసేసుకుని పిల్లలకైతే ఇచ్చాను. టేస్ట్ బాగుంది.
తర్వాత మిల్క్ చెప్పాను కదా, సో ఇంక మిల్క్ అన్నీ కాచేసుకున్నాను అనమాట. మార్నింగ్ రసం కర్రీ 2 ఉన్నాయి. సో రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతది మా ముగ్గురికే కాబట్టి. ఇంక రైస్ కూడా పెట్టేశాను. ఇంకా డబ్బా కూడా కడిగేశాను కదా మార్నింగు. సో ఆరిపోయింది. ఇంక డబ్బాలోకి ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఏవైనా జ్యూస్లు చేద్దాము అంటే ఏమైందంటే మా ఫ్రిడ్జ్ ఐస్ క్యూబ్స్ అవ్వట్లేదు. మా ఫ్రిడ్జ్ పోయిందనమాట అసలు యాక్చువల్గా. పైన ఒక హోల్ పడింది. ఎవరు పెట్టారని అడుగుతుంటే ఇద్దరు మేం కాదు అని చెప్తున్నారనమాట. ఎవరు పెట్టారో ఇద్దరిలోని తెలియదు కానీ చిన్న హోల్ అయితే పడింది. సో ఇంకా డీ ఫ్రిజ్ అయితే పనిచేయట్లేదు. కిందన బటన్స్ నొక్కినా కానీ డీ ఫ్రిజ్ అవ్వట్లేదు అనమాట. ఓన్లీ ఫ్రిజ్ మోడ్లోనే ఉంటుంది, పైది కిందది కూడాని. ఐస్ క్యూబ్స్ కోసం వాటర్ పెట్టినా కానీ ఫ్రీజ్ అవ్వట్లేదు, అలానే వాటర్ ఉండిపోతుంది. అసలు యాక్చువల్గా డీ ఫ్రిజ్ పోయిందనమాట, క్యూబ్స్ అస్సలు అవ్వట్లేదు. సో ఎప్పుడు జ్యూస్ చేసినా కానీ కూలింగ్ వాటర్ వేసుకొని చేసుకోవడం, లేదంటే ఫ్రూట్స్ కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవడం అలా చేస్తున్నాను. ఫ్రిడ్జ్ అయితే చేంజ్ చేయాలి, కానీ ఇప్పుడైతే చేంజ్ చేయము. ఏమైనా ఆఫర్స్ వస్తాయి కదా, సో అప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా ఇంకా కొన్ని రోజులైతే ఇదే వాడుకుంటాం అనమాట. ఎందుకంటే మిగిలిన ఐస్ క్యూబ్స్ అవ్వకపోయినా కానీ మిగిలిన వాటికైతే యూజ్ అవుతుంది కదా, సో అందుకనే. కర్బూజా లోపల గింజలు ఉంటాయి కదా, ఇంకా వాటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట. నైట్ డిన్నర్ కూడా అయిపోయింది. సో కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, వాటిని కూలింగ్గా అవుతాయి కదా అని చెప్పేసి. తర్వాత మిల్క్ కాచుకున్నాను కదా, అందులో ఒక గ్లాస్ మిల్క్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మిల్క్, కర్బూజా గింజలు, కొంచెం షుగర్ వేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసేసాను అనమాట. చూడడానికి మురిపాలు ఉంటాయి కదా, జున్ను పాలు అలా ఉన్నాయి కదా చూడడానికి, కానీ టేస్ట్ అయితే మాత్రం కర్బూజా జ్యూస్ ఎలా ఉందో అలానే ఉంది. ఇంకా మా ఇష్యూకి ఫస్ట్ టేస్ట్ చేయమని ఇచ్చాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం కూలింగ్ తక్కువగా ఉండడం వల్ల కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు తాగేసాము. ఇంకా మన కర్బూజా జ్యూస్ ఏ టేస్ట్లో ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉందన్నమాట. ఈ గింజలు అయితే మన బాడీకి చాలా మంచిదంట. సో ఎవరైనా చేసుకుంటే కనుక వేస్ట్ చేయకండి, గింజలు కూడా ఇలా జ్యూస్ లాగా చేసేసుకోండి. ఇంకా మిల్క్ కాచేసాను కదా, సో మీగడైతే తీసేసుకొని పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ బాక్స్ కూడా నిండిపోతుంది. మళ్ళీ ఒకసారి నెయ్యి అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలాంతో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను కిచెన్లో పనులన్నీ చేసుకుంటే మా ఇష్యూ ఇక్కడ కూర్చొని నాకు కంపెనీ ఇస్తుంది అనమాట, కబుర్లు చెప్తుంది. మా చిన్నోడైతే ఆల్రెడీ పడుకుని పోయాడు, ఇవాళ ఎర్లీగా పడుకుని పోయాడు. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.